హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఇప్పుడే మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాడండి. అమ్మాయి ఏదన్నా స్నాక్ చేసి పెట్టమ్మా అని చెప్పాను అన్నాడు. క్యాలీఫ్లవర్ ఉందండి, దాంతో గోబీ మంచూరియా చేద్దాంలే అని చెప్పానని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసుకొని బాగా ఉప్పు నీళ్లు పోసి 2-3 సార్లు కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇది నేను కొంచెం పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ వాటర్ వేసి ఉప్పు నీళ్ళల్లో ఒక ఉడకనియాలండి. స్టవ్ మీద వాటర్ పెట్టి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇవి బాగా తెరలనియాలి. ఇదిగో నీళ్ళు కాయకునే కదండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ అన్ని ఇందులో వేసి 1 నిమిషము మూత పెట్టి ఉంచుదాం. ఇదిగోండి మూత పెట్టేశాను. 1 నిమిషం ఆగి తీసేసి అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ వేడి నీళ్ళలో పోసి తీసేసానండి. తర్వాత మరలా మనం కొంచెం చల్లనీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువసేపు ఆ నీళ్ళలో ఉంచేస్తే చిదిగిపోయినట్లు అయిపోతాయి ముక్కలు. అట్లా కాకుండా ఇలా పోసి పక్కకు తీసేసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఇందులో తీసి బౌల్లో పెట్టేసుకోవాలండి. పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను కదండి, అందుకోసం అని చెప్పానని మైదా పిండి ఒక 4 స్పూన్లు, కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్లు, ఉప్పు సరిపడా అండి, మనకి ఎంతైతే అంత ఉప్పు, కొంచెము పెద్ద స్పూన్ తోటి కారము, అన్నీ కూడా నేను ఈ స్పూన్తో వేసానండి. కొంచెము అల్లం వెల్లిపాయ దీంట్లో వేసి కలిపేస్తానండి మొత్తము. ఇదిగోండి అంతా వేసుకున్నాం కదండి. ఇలా మొత్తము కలుపుకోవాలి. అంటే మరి పల్చగా ఏం కలపకూడదు. ఇందులో ఇట్లా కలిపేసుకున్న తర్వాత కాస్త లైట్గా నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. అసలు ఇదే సరిపోతుంది. ఒకవేళ సరిపోదనుకుంటే కొంచెము వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలపండి. ఎందుకంటే ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. నేను వాటర్ వేయలేదు, మీకు అవసరమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేను బండి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము వేసేసుకోవటమేనండి. ఇట్లా అయితే హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. సిమ్లో పెడితేనేమో మరి ఇవి కాలవు, హైలో పెడితే మాడిపోతాయి. అందుకని వేయించుకోండి. 3/4 వంతు ఎగిపోయింది. ఇంకొక పావు వంతు ఉందండి. బాగా ఎర్రగా కాల్చుకోవాలండి, లేకపోతే లోపలంతా కాలదు. ఇలా ఎర్రగా కాలిపోయిందండి. ఇప్పుడు తీసేసుకొని చిల్లు గిన్నెలో వేసేసుకోవటమేనండి. ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి. కాలిపోయిందండి. దీన్ని ఇంకా సాసులన్నీ వేసి కలుపుకోవటమే. బండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలన్నీ వేసాను. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెము మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత కొంచెము ఉల్లికాడలు కూడా వేసాను. అవి కూడా కొంచెము మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత టమోటా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ కూడా వేసి కార్న్ఫ్లోర్ కలిపి వాటర్లో పోసుకున్నానండి. అది ఉండలు రాకుండా ఉండటానికి. ఇదిగోండి ఇదంతా పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకున్నవి ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసుకోండి. ఇదిగోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి.